ఈ వీడియోలో రామానుజుల వారి యొక్క తిరుచి సేవ మరియు రామానుజుల వారికి వస్త్ర సమర్పణలైతే జరిగినాయి. ఆ వీడియోని ఇక్కడ మీరు చూడబోతున్నారు. అయితే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి ఆ రామానుజుల వారికి ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ, గురు అనుగ్రహం ఉంటే మనకు అన్నీ ఉన్నట్లే. అలాంటి గురువర్యులైన మన ఈ రామానుజుల వారి యొక్క ఉత్సవాన్ని మీరు అందరూ కూడా వీక్షించి ఆ రామానుజుల వారికి ఒక కృపకు పాత్రులు కాగలరని నేను కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ రామానుజుల వారికి విశేషమైన అలంకారం అంతా కూడా చేసి కాషాయ వస్త్రాన్ని సమర్పించి రోజు సాయంత్రం తిరుచి సేవగా చేసి ఆ తర్వాత వస్త్ర బహుమానాలన్నీ కూడా ఇవ్వటం జరిగింది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఫస్ట్ ఇక్కడ స్వామివారి యొక్క ఉత్సవం వస్తుంది. ఆ ఉత్సవం పూర్తయిన తర్వాత వస్త్ర సమర్పణ కార్యక్రమం కూడా వస్తుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఇక్కడ నుండి కూడా వస్త్ర సమర్పణ అనేది వస్తుంది. ముందుగా తిరుమల క్షేత్రం నుండి వచ్చిన నూతన వస్త్రాన్ని ఇక్కడ సమర్పించడం జరుగుతుంది. ఈ వస్త్రం ఎలా వచ్చింది అంటే కనుక మేము ఒక సంవత్సరం స్వామివారి యొక్క కళ్యాణోత్సవం చేయించుకున్నప్పుడు కళ్యాణోత్సవం సందర్భంగా వారు పోస్టులు అయితే వేశారు. వాటికి సంబంధించిన వస్త్రము ఎలా వచ్చింది. ఆ వస్త్రాన్ని ముందుగా స్వామివారికి సమర్పించి తిరుమల క్షేత్రం నుండి వచ్చిన విశేష వస్త్రాన్ని ఇక్కడ సమర్పించడం జరిగింది. ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. ఎవరైనా సరే అండి మామూలుగా జన్మదినం పుట్టినరోజు జరుపుకున్న వారికి నూతన వస్త్రాలు అలంకరించుకోవటం కూడా చాలా ఇష్టంగా ఉంటుంది బర్త్డే రోజు. అలాగే రామానుజుల వారి యొక్క తిరునక్షత్రోత్సవం పుట్టినరోజు సందర్భంగా స్వామివారికి విశేషమైన వస్త్రాలు సమర్పించడం అనేది జరుగుతుంది. ఇక్కడ అన్నీ కూడా వస్త్రాలన్నీ కూడా సమర్పించి ఒకదాని తర్వాత ఒక వస్త్రం సమర్పించిన తర్వాత ఆ వస్త్రాలన్నిటినీ కూడా మళ్ళీ తీయటానికి కూడా ఒక పద్ధతి ఉంది. ఆ ప్రకారంగా ఆ వస్త్రాలను కూడా తీసి తర్వాత భద్రపరుస్తాం అనేది జరుగుతుంది. ఆ వస్త్రాలు ఇవన్నీ కూడా స్వామివారికి సంబంధించిన వస్త్రాలే. ఇవన్నీ కూడా స్వామివారికి సపరేట్గా పెట్టిన వస్త్రాలు. ఇవన్నీ కూడా స్వామివారికే చెందుతాయి కాబట్టి వారికి ఈ విధంగా ఒకదాని తర్వాత ఒక వస్త్రాన్ని సమర్పించడం అనేది జరుగుతుంది. చూసి ఆ రామానుజుల వారి యొక్క ఆశీస్సులు మీరు అందరూ కూడా పొందుతారని కోరుకుంటున్నాను. ఇక్కడ నుండి కూడా మంగళవాయిద్యాలు వస్తాయి. వింటూ ఈ యొక్క ఉత్సవాన్ని తిలకించవలసిందిగా నేను కోరుకుంటున్నాను.
ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. చివరిలో రామానుజుల వారి యొక్క కొన్ని ఫోటోలు అయితే యాడ్ చేశాను, చూసి ఆనందించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ